హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు విజయ్ దేవరకొండ నటిస్తున్న VD12 మూవీ టీజర్ అయితే రిలీజ్ అయింది. అలాగే టైటిల్ రివీల్ కూడా చేశారు. టైటిల్ వచ్చి కింగ్డమ్ అన్నమాట. కింగ్డమ్ అఫీషియల్ టీజర్ అయితే రిలీజ్ చేశారు ఈరోజు. ఇది పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అవుతుంది. అంతేకాకుండా ప్రతి లాంగ్వేజ్లలో ఒక్కొక్క హీరో వాయిస్ ఓవర్ ఇచ్చారన్నమాట. మనకు తెలుగులో ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అయితే చాలా బాగుంది, చాలా హైప్ వచ్చింది. అలాగే ఇది 2 టైమ్ లైన్లో జరుగుతుంది అని న్యూస్ అయితే వస్తుంది. ప్లస్ టీజర్ కూడా అలాగే ఉంది. ఫస్ట్ ఏమో పాతకాలం, అదే బ్రిటిష్ వాళ్ళ బిఫోర్ బ్రిటిష్ వాళ్ళు ఉండే టైంది, దానికి ముందుది కొన్ని తెగల్ని చూపించారు. అలాగే మళ్ళీ ప్రజెంట్ది కూడా చూపించారు. ప్రజెంట్ ఆర్మీ వాళ్ళు ఉండేది, అటాక్ చేస్తుంటే విజయ్ దేవరకొండ ఒక వ్యాన్లో నుంచి వచ్చి ఒక సీన్ లాగా అడ్డు పెట్టుకుంటారు. అక్కడైతే బీజిఎం అయితే చాలా బాగుంది, అనిరుద్ధి గారు ఇచ్చారు. అలాగే విజయ్ దేవరకొండ లుక్ కూడా సూపర్ ఉంది. అలాగే వీళ్ళందరి కోసం వచ్చే కింగ్ ఎవరు అన్నప్పుడు విజయ్ దేవరకొండ ఎంట్రీ అయితే సూపర్ ఉంది. అలాగే లాస్ట్లో ఒక డైలాగ్ చెప్తాడు, నేను ఎంత దాకైనా పోతా ఏమైనా చేస్తా అని. అక్కడ వచ్చే బీజిఎం కూడా చాలా బాగుంది. అంతేకాకుండా ఇందులో విజయ్ దేవరకొండ కానిస్టేబుల్గా యాక్ట్ చేస్తున్నాడని రూమర్ అయితే వస్తుంది. ఫస్ట్ కాప్ స్టోరీ అన్నారు. ఈ సినిమా డైరెక్టర్ వచ్చి జస్ట్రీ సినిమా తీసిన గౌతమ్ తినుమూరి అన్నమాట. ఈ సినిమా డైరెక్టరు హిందీ జెర్సీ తీసిన తర్వాత చాలా ఏళ్ళు గ్యాప్ తీసుకొని విజయ్ దేవరకొండతో మూవీ తీస్తున్నారు. టీజర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే ఈ టీజర్లో ఒక దాంట్లో ఏమో జైల్లో ఉండి ఎవరితోనో ఫైట్ చేసి వానలో గట్టిగా అడిచే సీన్స్, అలాగే చాలా మందిని చంపేసి ఇసుకలో పడేయడం, మళ్ళీ ఒక బిల్డింగ్లో చంపేయడం, అలాగే కొంతమంది కొత్తగా తెగలు, అంటే ఇప్పుడు మనకు కంగువా మూవీలో ఎలాగా ఫేస్ మాస్కులు వేసుకున్నారో అలాంటి లుక్కులు ఉన్నాయి. మళ్ళీ సముద్రం దగ్గర ఎన్టీఆర్ ఒక మాట అంటాడు, అలల్లాగా వస్తున్న రక్తం అని. సేమ్ కొంచెం దేవర కంగువా లుక్స్ అయితే నాకైతే అనిపిస్తున్నాయి. ఎందుకంటే సేమ్ చూపించి అలాగే ఉన్నట్టుంది. ఎందుకంటే ఒకసారి చూపిస్తారు, కంగువాలో ఉన్న గెటప్లతో ఉండి అందరూ బాణాలు వేస్తుంటారు. అలాగే ఒక పిల్లోడి వెనకాల చాలామంది వెంటబడుతుంటాడు, పిల్లోడు ఉరుకుతుంటాడు. నాకు తెలిసి అది విజయ్ దేవరకొండే అనుకుంటాను. వాళ్ళ అమ్మ నాన్న చనిపోవడంతో ఎక్కడికో పారిపోతుంటారు, వాళ్ళ నుంచి తప్పించుకుంటుండ ఉండొచ్చు. అలాగే ఒక పడవలో ఒక పిల్లోడు పండుకొని ఉంటే చుట్టూ జనాలు వచ్చి నించుంటారు. నాకు తెలిసి అది విజయ్ దేవరకొండే అయి ఉంటుంది. ఇలా తనకు గతం గుర్తు రావడము, తర్వాత వాళ్ళ కోసం వెళ్ళడము, అక్కడ వాళ్ళ కోసం నిలబడ్డం అలాగ ఉండొచ్చు. అలాగే కొంతమంది మిలిటరీ వాళ్ళు కాలుస్తున్నప్పుడు విజయ్ దేవరకొండ రాగానే ఎమ్మటే గన్లు కిందికి దించేస్తారు. నాకు తెలిసి ఏమన్నా పై ఆఫీసర్ అవ్వడము ఏదో ఒకటి అయ్యి ఉండాలా. మూవీ టీజర్ అయితే చాలా బాగుంది. మెయిన్ అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చాడు. నాకైతే బాగా నచ్చింది. విజయ్ దేవరకొండ లుక్ కూడా చాలా బాగా నచ్చింది. నాకు తెలిసి ఇది 2 టైమ్ లైన్ లాగా అనిపిస్తుంది. సేమ్ నాకు కంగువా మూవీ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే కంగువా మూవీలో కూడా సేమ్ తెగలను చూపించాడు, ఆ తర్వాత మళ్ళీ ప్రజెంట్ది చూపించాడు. ఇందులో కూడా సేమ్ తెగలు అంటున్నారు. అలాగే ఇది 2 పార్ట్స్గా రిలీజ్ అవ్వబోతుంది అంటున్నారు. అలాగే ఈ మూవీ మే 30న పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అవ్వబోతుంది. చూడాలి, మే 30న అయితే రిలీజ్ అవ్వబోతుంది పాన్ ఇండియా వైజ్గా. చూడాలి. నాకైతే కొంచెం కంగువా పోలికలు కనపడ్డాయి, అలాగే దేవర పోలికలు కూడా కనపడ్డాయి. చూడాలి, మూవీ రిలీజ్ అయినాక చూసి చెప్తాను. ఇది ఓన్లీ నా టీజర్ చూసి నా ఒపీనియన్. మీకేమనిపించింది టీజర్ చూసి? మీరు ఏం ఫీల్ అయ్యారు? సేమ్ కంగువా మూవీ లాగే ఉంటుంది అనుకుంటున్నారా, లేదా ఇంకేమైనా ఉంటుంది అనుకుంటున్నారా? అలాగే విజయ్ దేవరకొండ లుక్ ఎలా అనిపించింది మీరు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అలాగే మీరు ఎవరైనా ఇంకా టీజర్ చూడకపోతే చూసేయండి, చాలా బాగుంది. మెయిన్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అయితే చాలా సూపర్గా అనిపించింది నాకైతే. బాయ్ ఫ్రెండ్స్.